పైపించి మనం అంటాం, మాదే ఉంటుందండి, మా దగ్గర ఏముంటుందండి. ఆ మందిరంలోనేమో అసలు ఆ పెయింటింగు ఎంత బాగుంటుందో ఏంటది, పైన ఆర్చి అక్కడికి వెళ్తే పరలోకం దిగొచ్చు. మరి ఎక్కడికి, మరి ఇక్కడ దింపాల్సిన బాధ్యత నీదే. మాట్లాడరు అప్పుడు. అవునా కదా? పక్క లేదా చుట్టుపక్కల నువ్వు చూస్తున్న మందిరాలు ఎదుగుతూ ఉంటే, నీ ఇల్లు అనే మందిరము, నువ్వు నివసిస్తున్న నీ కుటుంబం, నీ పిల్లలు ఎదగాల్సిన మందిరం ఎలా ఉండాలి చెప్పరేంటండి? అంతకన్నా అద్భుతంగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కోరిక, ఆ తపన, ఆ పట్టుదల నీలోకి వస్తే నిర్లక్ష్యము, లెక్కలేనితనం నీలోంచి పారిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో నిర్లక్ష్యం ఉండడం వల్ల, ఆ లెక్కలేనితనం ఉండడం వల్ల దేవుని సన్నిధి ఎండకి ఎండుతున్నా, వానకు తడుస్తున్నా పట్టించుకొనే చెప్పట్లా, పట్టించుకొనే పట్టించుకోవట్లా. ఉజ్జా, నేను ముగించేస్తాను. ఉజ్జా ఎప్పుడైతే మందసం పడిపోతుందో ఏం చేశాడు తెలుసా? వెంటనే వెళ్ళి పట్టుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు అక్కడ, ఎవరు సాహసం చేయాల. మరి ఉజ్జా ఎందుకు పట్టుకున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలు చాలా క్లియర్గా తెలుసు, మందసం ఏం చేయకూడదు తెలుసు. ఎవరో చెప్పండి, ఎవరో తాకూడదు. ఎవరు దాన్ని పట్టుకోవాలి? లేవీలు మాత్రమే, యాజకులు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి. మరి ఏం చేశాడు చెప్పండి? మరి ఏం చేశాడు? ఉజ్జా చాలా ఈజీగా పట్టేసుకున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే చాలా సంవత్సరాలుగా తక ఇంట్లో, ఉజ్జా ఇంట్లో ఏముంది? మందసం ఉంది. బయటికి వెళ్ళినప్పుడు చూసేవాడు, లోనకు వచ్చినప్పుడు చూసేవాడు, ప్రతిరోజు చూసిన మందసమే. మన ఇంట్లో ఉన్నదేగా, మన ఇంట్లో ఉన్నదిగా, మన ఇంట్లో ఉన్నదిగా పడుతుంది కానీ కమ్ముకుని పట్టుకున్నాడు. చెప్పరేంటండి? మరి మిగతా వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏంటి ఇది, మనం దీన్ని పట్టుకుంటే శాపం అని వాళ్ళకి తెలుసు. మనం ఎలా ఉంటుందంటే, రోజు మన ఇంట్లో పాస్టర్ గారేగా, మన అమ్మగారు వాళ్ళ కొడుకేగా. మీలో చాలామంది ఎత్తుకొని పెంచుంటారు, ఆయన నిక్కర్లు వేసుకోవడం కూడా చూసుంటారు. అవునా కదా? కుర్రోడు కొన్నప్పుడు జిజ్ 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 అని తిరగడం కూడా చూసుంటారు. అన్నీ తెలుసుగా మనకి. మన పాస్టర్ గారేగా, మనకు తెలియందే ఏంటి, మనకు తెలియనోడే ఏంటి? నిర్లక్ష్యం, లోకువ అంటే లెక్కలేనితనం. అందా సహోదరు అన్నట్టుగా నిర్లక్ష్యంలో నుంచి వచ్చే, ఆయన మనకన్నా చిన్నోడండి, వయసులో చిన్నోడు, డబ్బులో చిన్నోడు. అవసరమైతే పెద్దోళ్ళు మేము చెప్తే వినాలి కానీ ఆయనేంటి మాకు తల ఎకరేస్తాడు అనే తత్వం ఎవరికైనా ఉంటే దయచేసి మీకు దండం పెడుతున్నా, మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఎప్పుడన్నా ఆలోచన మీలోకి వచ్చిన, అలాంటి వాళ్ళు మీరు కాదంటే ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు నాకు, అలాంటి వాళ్ళు మీరు కాదంటే, అలాంటి తలంపు మనకు మీలోకి వస్తే ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాడిని, మీకు మేలు జరగడానికి చెప్తున్నాను. పొరపాటును కూడా అలాంటి తలపులు మీ బుర్రలో ఉంచుకోకండి, ఎందుకంటే మీ బుర్రలో బద్దలు కొట్టేస్తాడు దేవుడు. అది బద్దలైపోతాయి ఆ తలంపులుంటే. మనకు నిజంగా చెప్తున్నాను, దేవునికి వ్యతిరేకమైన, దైవజనులకు వ్యతిరేకమైన విషయాలు కానీ, పరిస్థితులు కానీ దేవుడు వర్ధలనే చెప్పండి. చాలామంది దైవజనుల గురించి విమర్శ చేస్తారు, వాళ్ళ పిల్లల గురించి విమర్శ చేస్తూ ఉంటారు, లేకపోతే దేవుని యొక్క నడవడిక గురించి, సన్నిధి గురించి, వాళ్ళు పాటించే పద్ధతుల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. అలా చేస్తారేంటి, ఇలా చేస్తారంటే, అది ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఈ టయానికి ముగించాలి, ఆ టయానికి మొదలెట్టాలి. బొబ్బొబ్బొబ్బొబ్బో ఏం చెప్తుంటారంటే, అసలు వీళ్ళకి ఏదో చేత కాదన్నట్టు, వీళ్ళ చేతుల్లోకి వస్తే మొత్తం అసలు తలకిందులు చేసేసి భూమిని ఏం లేదు ఆత్మతో నింపేసినట్టు మాట్లాడతారు. అంత సీన్ లేదు మీకు, అంత సీన్ లేదు మీకు. గట్టిగా ఒకరోజు ఉపవాసం చేయి, తోటకూర కాడలు వడిలిపోయినట్టు వడిలిపోయి వేలాడబడిపోతారు. మరి దైవజనులు చెప్పరేంటండి? మరి దైవజనులు ఎన్ని ఉపవాసాలు చేస్తారో, ఎన్ని కడుపులు కట్టుకుంటారో, ఎంత వేదన పడతారో, ఎన్ని బాధలు పడతారో, ఎంతమంది మాటలు పడుతున్నా కానీ, తిడుతున్నా కానీ మనసులో పెట్టుకుని ముందుకు సాగిపోతారో, ఎన్ని రకాలైన గాయాలతో ఉంటారో, ఎన్ని అప్పులు చేస్తారో, ఎన్ని వడ్డీలు కడతారో, ఎంతగా దేవుని మందిరాలు నిలబెట్టడం కోసం ఎన్ని కష్టాల పాలవుతారో, ఎన్ని చోట్ల తలదించుకుంటారో దేవునికి తెలుసు, వారికి తెలుసు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచాలి. తెల్లబట్టలు వేశారు కదా, ఇక్కడ కట్టాడు అక్కడ కట్టాడు అనుకుంటున్నారేమో, దీని వెనకాల అడుగు చూడండి. మీకు నిజంగా బాధ్యత ఉంటే, అయ్యా ఏం చేసావంటే చెప్తే గుండె ఆగిపోద్ది. నాకు తెలిసి, ఎందుకంటే దైవజనుడిగా నేను కూడా ఇది చాలా లెక్కలేని తనంతో దేవుని కార్యాలు బాగా ముందు చేసేయాలని, ఎన్ని అప్పులైనా కానీ చేయడానికి వెనకాడి నేను అసలు. ముందు దేవుని కార్యం జరిగిపోవాలి, అది గొప్పగా జరగాలి. ఆ తమ్ముడిని అడగండి చెప్తాడు.
మీకు మాట చెప్పిన లాంటి నేను పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్తాను దేవుని కృపలో, పెద్ద పెద్ద మీటింగ్స్లో వాక్యాలు చెప్తూ ఉంటాను. మన జ్యోతిరాజ్ గారు, అలాగే చార్లెస్ పి జాకబ్ గారు ఇలాంటి వాళ్ళతో కలిసి వాక్యం చెప్తాను. రేపు ఎల్లుండ నేను జేమ్స్ గారు తెలుసా పాస్టర్ జేమ్స్ గారు, రేపు ఆయన నరసాపురంలో ఆయన రేపు మాట్లాడతాడు. ఫస్ట్ రోజు చివరి రోజు నేను మాట్లాడతాను నరసాపురం పెద్ద మీటింగ్లో. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆ తమ్ముడు వాళ్ళకి తెలుసు, ఇలా మీటింగ్లు వెళ్ళారనుకోండి, ఒక 2-3 మీటింగ్లో వచ్చిన కానుకతో ఏం చేస్తుంది తెలుసా, ఒక సువార్త కూడికి పెట్టేస్తాను నేను. సువార్త కూడిక సంవత్సరానికి 12 పెట్టుకుంటూ వెళ్తున్నాను ఈ మధ్యకాలంలో. నెలకోటి పెట్టేస్తాను. ఎన్ని వేలు ఖర్చు అవుతూ ఉంటాయో, వచ్చినట్టు అవసరమైతే అప్పు చేసి మరీ ఖర్చు పెడతా ఉంటాను. ఏదైనా కానీ అన్ని ఎక్విప్మెంట్స్ ఏదైనా ఉండాలి, దేవుని పని చేసేది ఏదైనా కానీ ఇది ఘనంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. నానాటి యవనస్తులు అందరూ ఇలాగే ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకోసం ఇంత త్వరగా మందిరాలు కట్టడం. ఎంతకుముందు అంటే తప్పుపడ్డం కాదు, ఇలాంటి పెద్దలు ఆచితూచి చేసేవాళ్ళు. మాలాంటి తరం కాడికి వచ్చేటప్పటికి మేమేం చేస్తాం తెలుసా, ముందు ఉన్నా లేకపోయినా కానీ దేవుని పని చేయాలనే ఉద్దేశంతో కష్టపడి కన్నీరు గర్చి ఏదైనా రిస్క్ చేసి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో వీరి ప్రార్థనలు ఇలాంటి గొప్ప గొప్ప దైవజనుల ప్రార్థనలు. వీళ్ళ అబ్బాయి గురించి తెలుసా మీకు, మంచి సేవ చేస్తున్నాడు. డిపి రాజు గారు ఒక రకమైన సేవ చేస్తే వాళ్ళ అబ్బాయి ఇంకో రేంజ్లో చేస్తున్నాడు. కారణం ఏంటి, త్యాగం చేసి. జస్ట్ ఉదాహరణ, పక్కన ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏదో గణపరచాలన్న ఉద్దేశంతో, పొగడాలన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పట్లా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇలాంటి సేవలు ఇలా జరగాలి, ఇలా జరిగితేనే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీ ఆశీర్వాదం, మీ ఐశ్వర్యం ఎక్కడ ఉందో తెలుసా? అప్పుడేదో చిన్నప్పుడు మనం కదలిన వాళ్ళం, మాంత్రికుడు ప్రాణం ఎక్కడ ఉండేదంట, ఎక్కడో సముద్రంలో అవతల ఉన్న చిలకలో ఉండేదంట. అలాగే మీ ఎదుగుదల, మీ ఆశీర్వాదం, మీ అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తు అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది తెలుసా? చెప్పాలి, దైవజనుల చేతుల్లో ఉంటుంది. దైవజనుడు ఎంత ఘనమైన ప్రార్థనలు చేస్తే, దైవజనుడు ఎంత గొప్ప మందిరాలు కడితే, దైవజనుడు ఎంత సువార్త చేస్తే, దైవజనుడు ఎంతగా మోకరించి ప్రార్థన చేస్తే, నీ కుటుంబం నువ్వు అంత ర్యాకెట్ లాగా పైకి ఎదుగుతావు. హల్లెలూయా. అందుకోసం అంటి పెట్టుకోండి, ఎవరిని? దైవజనుడిని అంటి పెట్టుకోండి. ప్రార్థనలోను ఎక్కువగా వాళ్ళైనా ఉపవాసాలు చేస్తున్నారు, పట్టించుకోండి. అయ్యా ఎలా ఉంది మీ ఆరోగ్యం అని వాళ్ళకి ఏదో ఒకటి, ఏదో జ్యూస్ ఇవ్వడమో, లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇవ్వడమో, మా కోసం ప్రార్థన చేయండి అని పరిచయం చేయండి. వాళ్ళ కోసం పరిచయం చేయండి. మీకు అర్థమైందా? వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేయాలంటే అలా చేస్తే ఇంకెక్కువ మోకరించి ప్రార్థన చేయగలుగుతారు. గొప్పగా అనుకోబోతు చెప్తా ఈ మాట. ఇప్పుడు నేను ఉపవాసం ఉంటే 240 రోజులు దాటిపోయింది, 250 రోజుల దగ్గరికి వస్తుంది. గొప్పగా కాదు, తెలియాలని చెప్తున్నాను. దేవుని సేవ అంటే సేవకులు ఎలా ఉంటారు, ఏ తీవ్రత ఉంటారో తెలియడం కోసం మీకు చెప్తున్నాను. నేను నా భార్య 240 రోజులు దాటింది ఉపవాసం. రాత్రిపూట ఒకటే భోజనం కానీ లేకపోతే టిఫిన్ కానీ చేస్తాం. 24 గంటలు ఏది పంటతో కొరకం. టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగడం. గ్యాసులు పట్టేస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నాం, నిలబడలేము, చాలా నీరసంగా ఉంటుంది. ఈజీ కాదుగా. 7 నెలలు దాటిపోయింది, 8 నెలలు వచ్చేసింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక ఉద్యోగం, ఒక ఆశీర్వాదం, సంఘము, దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు, మేము మా మీద ఆధారపడిన మా ఆత్మీయ బిడ్డలు ఉన్నతంగా బ్రతకడం కోసం, దేవుని కార్యాలు బలంగా చేయడం కోసం, మాకు తెలిసింది ఒకటే, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో వాడబడడం కోసం ఆయన బలిపీఠం దగ్గరికి పట్టుకొని ఉపవాసంతో పెనుగులాడడం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆశీర్వాదాలు ఊరికనే చెప్పండి, ఆశీర్వాదాలు ఊరికనే, దీవెనలు ఊరికనే. గట్టిగా చెప్పాలి. మీ జీవితాల్లో కూడా మీ పిల్లలు అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా, నీ భర్త మారాలి, నీ పిల్లలు ఉన్నతంగా ఉండాలంటే మీరు కూడా ఏం చేయాలి? కన్నీరు గడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దైవజనులను అంటు పెట్టుకొని మందిర నిర్మాణములో, వింటున్నారా? సేవా నిర్మాణములో, పరిచర్య నిర్మాణములో మీరు పాలిభాగస్తులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం లేదు కానీ దేవుని రాజ్య నిర్మాణములో, మందసం నిర్మాణములో అనేక మంది ప్రాణాలు తుచ్చప్రాయంగా వదిలేశారు వాళ్ళు. మన జీవితంలో కేర్లెస్నెస్ అంటే నిర్లక్ష్యము కానీ, లెక్కలేనితనం కానీ ఉంటే దేవుని మాట వినలేం, దైవజనులకు లోబడలేం. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ కార్యం చేయనే. మూడవది నేను ముగిస్తాను, జస్ట్ కోట్ చేస్తున్నాను. మన జీవితంలో ఉండవలసిన మూడవ లక్షణం, దేవుడు కోరుకుంటున్న లక్షణం, మన జీవితంలో మనము దీవెనకరంగా, అభివృద్ధికరంగా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా మనము భయముతో కూడిన భక్తి చేయాలి. రెవరెన్స్ అని అంటారు దీన్ని.
చెప్పండి ఏంటది? ఫియర్ఫుల్ రెవరెన్స్ అని అంటారు. మనం భయముతో కూడిన భక్తి ఉండాలి. ఈ రెండు ఎప్పుడు మన జీవితంలో కోల్పోకూడదు. దావీదు మొదటగా వెళ్ళాడు, అడావుడిగా పాటలు పాడుతున్నాం, ఏదో ఆనందంగా సైన్యాన్ని తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ మీరు తర్వాత చదివితే ఆశ్చర్యకరంగా 11వ వచనం నుండి, ఎప్పుడైతే దేవుని మందసం పట్టుకొని ఉజ్జా చచ్చిపోయాడో ఆ ప్రయత్నం ఆపేసి ఇంటికి వచ్చి దిగాలుగా కూర్చున్నవాడు మరలా వెళ్ళి ఈసారి ఎలా చేస్తున్నాడు తెలుసా? అక్కడ నుంచి చదివితే మీకు ఉంటుంది. ఈసారి ఏం చేశాడు తెలుసా? దావీదు రాజు యొక్క వస్త్రాన్ని తీసాడు. రాజులు వేసుకున్న వస్త్రాన్ని తీసేసి ఎఫోదు ధరించాడు. అక్కడ వాక్యం రాయబడింది, ఎఫోదు ధరించాడు. ఎఫోదు ధరించి ఇప్పుడు ఆ మందసం ముందు ఎవరు నడుస్తున్నారు తెలుసా? దావీదు నడుస్తూ పాటలు పాడేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, నాట్యం ఆడేవాళ్ళు ముందు నడుస్తూ ఉంటే వారి ముందర దావీదు నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? నాట్యం ఆడుకుంటూ. రాజు నాట్యం ఆడుతున్నాడు. ఎక్కడ? రాజు మందసం ముందు నాట్యం ఆడుతున్నాడు. ఎగురుకుంటా, పాటలు పాడుకుంటా, స్తుతించుకుంటా, నా దేవుని మందసాన్ని నేను నా యొక్క సన్నిధికి, నా ఇంటికి తెచ్చుకుంటున్నాను, నా రాజ్యం నడిబొడ్డున దేవుని మందసం ఉండాలని ఆనందంతో గంతులు వేసుకుంటూ వస్తూ ఉంటే ఇక అందరూ కూడా పరవశించిపోయి పాడుతూ, భజించు, స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధిలో భయముతో, భక్తితో, విశ్వాసముతో తమను తాము తగ్గించుకొని భక్తితో, భయముతో ఎప్పుడైతే మందసాన్ని తీసుకొస్తున్నారో ఆ మందసం మీదకి దేవుని ఆత్మ దిగొచ్చలాగా దేవుని యొక్క సన్నిధి అనే ఆ యొక్క మందసం దావీదు పురములకు లేదా యెరూషలేము పట్టణ నడిబొడ్డుకు వచ్చేసింది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచు. ఆనాటి నుండి ఏమైంది తెలుసా? ఆనాటి నుండి దావీదు పురములో ఉన్న ఆ మందసం వల్ల ఇక దావీదు యుద్ధం చేయకుండా తన యొక్క జీవితాంతకాలం సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, సుభిక్షంగా, సురక్షితంగా ఇంక ఏ శత్రువు మీదకి రాకుండా హాయిగా బ్రతికాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఎందువల్ల? మందసం ఎక్కడికి వచ్చింది? రాజ్యము మధ్యలోకి వచ్చింది. మధ్యలో పెట్టాడు తీసుకొచ్చి. చుట్టూరు రాజ్యం ఉంది, మధ్యలో ఏముంది? మందసం ఉంది. దావీదు పిచ్చోడులాగా అసలు ఒక సామాన్యుడిలాగా ఎగులుతూ ఉంటే పైనుంచి చూసింది ఎవరో తెలుసా? మేకాలు భార్య చూసింది. పైనుంచి చూసి ఏమనుకుంటుంది తెలుసా? అసహించుకుంటుంది. ఏమన్నది? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే కుక్క బుద్ధి పోద్దా అనుకుంది మనసులో. అనుకుంటే పక్కన చెప్తుంది, అదే మా నాన్న అయితే అలా ప్రవర్తించేవాడు కాదు. మా నాన్న అయితే రాజు ఎలా ఉండాలో అలాగే ఉండేవాడు. రాజుగా ఉన్నవాడు దిగజారేవాడు కాదు. కానీ ఇటు చూడు, వీడు గొర్రెలు కాసుకునేవాడు కదా. ఆ గొర్రెల ముందు ఎలాగ నాట్యం ఆడాడో అదిగో చూడు, జనాల ముందు పై బట్ట జారిపోతున్నా కానీ గ్రహించట్లా. అసలు ఏదో ఆ పాటలేంటో, ఆ స్థుతులేంటో అసలు మరీ పరవశించిపోయి వెళ్ళిపోతున్నాడు. వా 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 ఎంత మాత్రం దేవుని సన్నిధి అయితే మాత్రం ఎంత దిగజారిపోతారా అని అంది. అని ఊరుకుందా దావీదు రాగానే అంటది, ఓరి మూర్ఖుడా, దరిద్రుడా, నీకు అనవసరంగా మా నాన్న రాజ్యం ఇచ్చాడు కానీ, అనవసరంగా నన్ను ఇచ్చాడు కానీ అసలు నీకు అంత యోగ్యత కూడా లేదు అనేటప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? వెంటనే అంటాడు, నీ తండ్రి గొప్పోడే కానీ నేనెవన్నో తెలుసా? నేను ఒక పశువుల కాపరిని, గొర్రెల కాపరిని. అసలు నా జీవితంలో రాజుగా ఉండడానికి అర్హత లేనే. ఎక్కడో నా వంశము, నా యొక్క గోత్రం ఎక్కడదో అడగారిన గోత్రం అది. కానీ నా యొక్క తండ్రి ఇంట్లో కూడా నేను కడసారోణ్ణి. కానీ నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను హెచ్చించి ఈ ఉన్నతమైన రాజ్యంలో రాజుగా ఉంచాడు. నన్ను నీ తండ్రి రాజ్యాన్ని తీసి నాకు ఇచ్చాడు. నీ అన్నదమ్ములకు కదా నాకు ఇచ్చాడు. నేనెంతటోని? నాకు ఇచ్చింది మొత్తం నా దేవుందే. అందుకని మొత్తం దేవునికి ఇచ్చేసా. నేను సేవకుడిని మాత్రమే, అసలు నేను రాజుని కాదు. మీరు చూడండి, మొత్తం కొడితే గట్టిగా కొట్టండి. వెరీ గుడ్. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథాలు మీరు చదవండి. ప్రతి ఇంచుమించు కీర్తనలో ఇలా అంటాడేమని తెలుసా? దేవుణ్ణేమో రాజుగా పోలుస్తూ ఆయన్ని సేవకుడిగా పోల్చుకొని మాట్లాడాడు. ఎక్కడ కూడా నేను రాజుని అని అనలా. ఎవరు అలా సాహసించడం? నేను రాజునైనా నేను సేవకుడిని అన్నాడు. నా రాజు నా దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అంటాడు. నా దేవుణ్ణి గణపరచడం కోసం నేను ఎంతకైనా దిగజారిపోతా. నా దేవునికి ఇవ్వడం కోసం నేను ఏదైనా కోల్పోతా. అందుకోసమే దావీదుకి ఏం చేశాడు తెలుసా? దేవుడు రాజ్యాన్ని దావీదుకి స్థిరపరచడం మాత్రమే కాదు, పిల్ల తరాలకి స్థిరపరిచాడు. హల్లెలూయా. మీకు మాట చెప్పాను చూసారా? ఆస్తి, అంతస్తు, దీవెన, ఆశీర్వాదం, డబ్బు ఒక్కడితోనే పోలా. తన పిల్ల తరాలకు అలా వెళతనే ఉంది. కారణం ఏంటి? దావీదు ఎలాగైతే మంచి పద్ధతులు పాటించి మరలా మంచి ఉద్దేశంతో, అలాగే లెక్కలేని తనము లేకుండా లోబడి
అలాగే దేవుణ్ణి గౌరవిస్తూ, పూజిస్తూ, స్తుతిస్తూ దేవుని మందిరములో ఒదుగున్నాడు. అంటాడు, దేవుని పిల్లలు నా దగ్గరకు వచ్చి దేవుని యొక్క సన్నిధికి వెళతానంటే నా హృదయము సంతోషించింది, ఆనందించింది, గంతులు వేసిందని చిన్నపిల్లల్లా గంతులు వేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఎవరో రాజు, సామాన్యులంటే అంత ఆనందపడిపోతున్నాడు. దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమించాడు చూడండి. మరి మీరు ప్రేమిస్తున్నారా? నా ప్రశ్న ఇదే. మీరు ప్రేమిస్తే ఇలాగా ఉండనే చెప్పాలి, ఉండదు. ఈరోజు మీరు ఎవరైనా కానీ దేవుని మందిరాన్ని కట్టి చూడండి, సంఘాన్ని కట్టి చూడండి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఈ సంవత్సరం నీకు ఒక సీజన్లో మంచి లాభం ఇచ్చాడు అనుకో, 50,000 లక్ష రూపాయలు, అందులో నుంచి సగము దేవునికి ఏదో ఒకటి చేసి ఏదో పని చేసి చూడండి. ఈ సంవత్సరం అతి త్వరలో దేవుని చిత్తం అయితే దేవుడు ఆయుష్ ఇస్తే, అన్నీ మనకందరం దేవుడు ఆయుష్ ఇచ్చి మంచిగా ఉంచితే, ఒక్కవేళ దేవుని యొక్క సన్నిధిలో అంతా బాగుండి మీరందరూ కూడా దేవుని యొక్క మాట విని హృదయాల్లో పెట్టుకొని దేవుని కోసం పని చేస్తే, మీరు చేసిన దానికన్నా మందిరము కట్టబడిన రోజున ఉన్నతమైన సాక్ష్యాలతో నేను 50,000 ఇచ్చానండి, నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, నేను స్లాబ్ వేయించానండి, నా జీవితంలో నన్ను ఇల్లు కట్టానండి, నా వ్యవసాయం మారిపోయింది, నా బిడ్డల భవిష్యత్తులు మారిపోయింది, ఉద్యోగాలు వచ్చండి అని అనకపోతే అప్పుడు నాకు చెప్పండి. నమ్మిన వారు 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా చెప్పండి. దేవుడు తప్పకుండా ఈ రోజు నుంచి ఒక కసితో మొదలు పెట్టండి. చిన్న పిల్లలతో సహా మీ పాకెట్ మనీలు దేవుని కోసం, మందిరం కోసం పక్కన పెట్టండి. వింటున్నారా? చిన్నపిల్లలు అయితే పాకెట్ మనీలు పక్కన పెట్టండి. యవనస్తులు అయితే మీకు ప్రతిరోజు బిర్యానీల కోసం, దేనికోసం ఖర్చు పెట్టే ఉంటుంది చూసారా, అవి పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఒక డిబ్బీలోనూ ఒక అకౌంట్లో వేసి ఉంచండి. మీరు ఒక సహోదరులు అయితే మీ పోపు డబ్బాలు ఉంటాయి చూసారా, అలాంటి వాటిలో ప్రతిరోజు ఎంతో కొంత దేవుని యొక్క మందిరం కోసం పక్కన పెట్టండి. భర్తలకు చెప్పండి. వ్యవసాయదారులు అయితే, వ్యాపారస్తులు అయితే మీ ప్రతిరోజు వచ్చే సంపాదన నుంచి పక్కన పెట్టండి, లాభం నుంచి పక్కన పెట్టండి. అందరం కలిసి అద్భుతమైన మందిరం చెప్పాలి, అద్భుతమైన మందిరం కట్టేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరచండి. గొప్ప అద్భుతమైన మహిమ మేఘం కిందకి, మీకు మాట చెప్పనా, మునుపటి మందిరం కంటే కడపటి మందిరం మీద ఆత్మ మరీ ఎక్కువగా దిగొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కింద కట్టిన మందిరం కన్నా ఇప్పుడు పైన కట్టిన మందిరం మీదకి వచ్చే ఆత్మ దీవెన ఆశీర్వాదం మరింత రెట్టింపు ఉంటుంది. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. అటువంటి కృప మీకు దేవుడు ఇచ్చునుగాక, అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చునుగాక, అటువంటి దేవుడు దీవెన మీకు అనుగ్రహించునుగాక. మంచి ఉద్దేశముతో లోబడి దేవుని యొక్క సన్నిధిలో భయముతో, భక్తితో ముందుకు సాగిపోతూ ఉండగా మిమ్మల్ని అంచెలంచెలుగా వృద్ధి చేసి, అభివృద్ధి చేసి మిమ్మల్ని ఆస్తిపరులుగా దేవుడు చేయునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీతో మాట్లాడితే 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు ఎత్తి బిగ్గరగా. ఈరోజు ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ జీవితాన్ని ఎంతవరకు వ్యర్థం చేసుకుంటా ఉన్నావేమో. యవ్వన కాలంలో దావీదు దేవుని కోసం బ్రతికాడు, తన బిడ్డలందరినీ దేవుని కోసం బ్రతికించాడు, తన కుటుంబాన్ని దేవుని కోసం బ్రతికించాడు, తన జీవితంలో చక్రవర్తి అయ్యాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించాడు. ఈరోజు ఎంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారు? ఇంకా లోకంలో నిర్లక్ష్యంగా ఉన్నారేమో, ఇంకా లోకంలో ఒకవేళ దిగజారిపోయి ఉన్నారేమో, మీ జీవితాల్లో ఇంకా వెనకబడి ఉన్నారేమో. చెప్పండి దేవునితో, దేవా ఇంతవరకు మా జీవితంలో మేము ఏమీ చేయలేని నిరాశలో, నిస్పృహంలో ఉండిపోయాము నాయన. ఈరోజు నీ వాక్యం సెలవిస్తున్న ప్రభా, ఎందుకు నీ మందిరం కోసం ఏం చేయలేకపోయాను, నా ఇంటి కోసం ఏం చేయలేకపోయాను, నా పిల్లల కోసం ఏం చేయలేకపోయాను, యవనస్తుడిగా ఏం చేయలేకపోయాను అయ్యా. నన్ను ప్రభా, నేను ఒక సహోదరుడిగా, ఆత్మీయ కుమారుడిగా ఏం చేయలేకపోయాను ఆయన. ఈ బలహీనుని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎంతమంది నాతో దేవుడు మాట్లాడని చెప్పగలరు? ఎంతమంది ఈ మాట చెప్పగలరు? చెప్పగలిగిన వాళ్ళు 2 చేతులు దేవుని వైపు చూపించండి. ఈరోజు నాతో దేవుడు మాట్లాడని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కసారి మీ చేతులు అలాగే దేవుని వైపు చూపించండి. ఒక్కసారి దేవుని వైపు చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజానికే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
చప్పట్లు కొడితే దగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉండగా నీ జీవితాన్ని ఆయనకు అర్పిస్తూ సమర్పిస్తూ ఒక దావీదు వలె అద్భుతమైన పాత్రగా మలచబడేటట్లుగా ఆది అపోస్తలుల అభిషేకము నీ మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క జీవితం మీద కమ్మరిస్తూ ఉండగా బలమైన సాక్షులుగా ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో కలిసి అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ దగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. కలిసి వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దగ్గరగా వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ కనుకున్న వారు కూడా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఈరోజు నీ జీవితంలో ప్రతి బలహీనతలు, ప్రతి బాధలు, ప్రతి కష్టాలు, ప్రతి నిందలు, ప్రతి అవమానాలు ఈరోజు ప్రత్యేకంగా ఆయన తీసివేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ శక్తిని ఆవరిస్తూ ఉండగా, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు యేసు నామములో నయమైపోతూ ఉండగా చెప్పండి బిగ్గరగా, బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవా నన్ను తాకయ్యా, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించు, ఈ రాత్రి నన్ను ముట్టునైనా, ఈ రాత్రి నా జీవితంలో ఉజ్జీవాన్ని దయచేయి, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన దీవెన, కోల్పోయిన మేలు నాకు దయచే ప్రభాని. బిగ్గరగా 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 చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుస్తూ చెప్తాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. రెండు చేతులెత్తి ఘనంగా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం. దేవుడి రోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంతమంది దేవుని కోసం నిలబడగలరా? ఆయన కార్యం కోసం నేను నిలబడతానండి, నేను నిలబడతా, నేను నిలబడతా. విజయం కోసం, నా ఇంట్లో విజయం కోసం, నా భర్త మారడం కోసం, నా కుటుంబం మారడం కోసం నేను నిలబడతా, ఈ మందిర నిర్మాణం కోసం నేను నిలబడతా అన్నవారు చేతులపైకి ఎత్తండి, చేతులపైకి ఎత్తండి. ఒక్కసారి చేతులు ఎత్తిన వారు నేను నిలబడతానండి, దేవుని కోసం నేను నిలబడతా అన్నవారు ఒక్కసారి లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తాను. అయ్యా నా జీవితంలో ఇంకెవరైనా బాప్తిసం తీసుకునే వారు ఉంటే కూడా లేచి నిలబడండి. మీ కుడి చేతులు దేవుని వైపు చూపిస్తూ మీ ఎడమ చేతులు తల మీద ఉంచుకోండి. బాప్తిసం తీసుకునే వారు, నేను రక్షించబడతానని కోరుకున్న వారు లేచి నిలబడి, త్వరగా లేచి నిలబడాలి. ఈ రోజు నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఏదో ఒకటి చేయకుండా ఉండనండి.
నా దేవుని సన్నిధి కోసం, నా ఇంటి కోసం నేను చేస్తాను, నా కుటుంబాన్ని ఈ సంవత్సరం మార్చుకుంటాను అయ్యా, నేను ఉపవాసాల్లోనూ ప్రార్థనలోనూ నేను ముందుకు సాగిపోతాను అన్నవారు పైకి లేవాలి, లేచి నిలబడండి. మీరు 2 చేతులు దేవుని వైపు చూపించండి, 2 చేతులు దేవుని వైపు చూపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈరోజు మీ జీవితంలో దేవుడు కదిలించిన ఈ కదలికను బట్టి దేవా నా జీవితాన్ని అర్పిస్తాను ప్రభా. చిన్నలైనా పర్లేదు, పెద్దలైనా పర్లేదు, నా జీవితంలో చిన్నదైనా కానీ నేను దేవుని కోసం విధవుడు చేస్తాను ఈ మందిరంలో అన్నవారు లేచి నిలబడి 2 చేతులు దేవుని వైపు చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. రక్షించబడాలని కోరుకున్నవారు కుడి చేతులు దేవుని వైపు చూపించండి. దేవుని కోసం బ్రతుకుతాను, దేవుని కోసం జీవిస్తాను అన్నవారు, రక్షించబడాలని కోరుకున్నవారు కుడి చేతులు దేవుని వైపు చూపించి మీ ఎడమ చేతిని మీ తల మీద ఉంచుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని దేవుడు రక్షించాలని ఆశ మీకుంటే గనుక ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక, యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక, యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక, అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. కొంతమంది యవన బిడ్డలు, అలాగే కొంతమంది సహోదరులు వారి చేతులు దేవుని వైపు చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మనుషులు కాదు. దేవునికి అర్పించుకోండి, మీ యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకోండి. దేవుడు మీ జీవితంలో ఆయన రక్షించబోతూ ఉండగా, ఆయన మీ బ్రతుకులు మార్చబోతూ ఉండగా, దేవునికి మీ జీవితాన్ని అర్పిస్తూ, మీ యొక్క బ్రతుకును అర్పిస్తూ, మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడతాం. అయ్యా నేను సిద్ధంగా ఉన్నా, నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అన్న వాళ్ళు దేవుని వైపు చేతులు చూపించండి, దేవుని వైపు చేతులు చూపించండి, దేవుని వైపు చేతులు చూపించండి. యేసు నామములో అద్భుతం జరుగునుగాక, యేసు నామములో అద్భుతం జరుగునుగాక. ప్రతి విధమైన సైతాను శక్తులు, దురాత్మ చక్రాంధకార శక్తులు, ప్రతి విధమైన కీడులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. బల్ల మీద దాడి చేస్తున్న ప్రతి విధమైన కుటుంబాల మీద దాడి చేస్తున్న ప్రతి విధమైన యవనస్తుల మీద దాడి చేస్తున్న ప్రతి విధమైన సైతాను శక్తులు, దురాత్మ శక్తులు, బంధకాలు యేసు నామములో లయమైపోవునుగాక. ఎదగకుండా చేస్తున్న ప్రతి దురాత్మ బయటికి జ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే బిడ్డలు విడిచిపెట్టి రోగాలు, బాధలు, భయంకరమైన వ్యాధులు యేసు నామములో లయమైపోవునుగాక, 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 లయమైపోవునుగాక. ఉజ్జీవం దిగవచ్చునుగాక, ఉజ్జీవం దిగవచ్చునుగాక. ప్రతి ఆత్మ ఉజ్జీవింపబడనుగాక. నిలబడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే దేవుని ఆత్మ దిగవచ్చునుగాక, దేవుని ఆత్మ దిగవచ్చునుగాక, దేవుని ఆత్మ దిగవచ్చునుగాక. ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన యోధులుగా నిలబడుదురుగాక. సంఘ ఉద్యమములో, సహవాస ఉద్యమములో దైవజనులతో కలిసి అద్భుతమైన పోరాటము చేసే యోధులుగా మార్చబడుదురుగాక. ప్రార్థన చేస్తాను. అలాగే చేతులు దేవుని వైపు చూపించండి. మీకోసం ప్రత్యేకంగా ఈరోజు నాతో దేవుడు మాట్లాడని చెప్పగలిగిన వారు చేతులపై చూపించండి. అయ్యా నన్ను వాడుకోయ్యని చెప్పగలిగిన వారు చేతులపైకి చూపించండి. రక్షించబడాలని కోరుకున్న వారు కూడా చేతులపైకి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే నీ మందిరములో ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చేతులపైకి ఎత్తుకున్నారు. అయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రియ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఏర్పాటు చేసిన ఈ ఆదరణ కొడుకుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నీ దీనదాసుని కూడా ప్రభా ఇక్కడ ఆహ్వానించారు ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ దైవజనులు ప్రభా డానియేల్ గారిని బట్టి, నాన్న వారి సతీమణి పాస్టమ్ గారిని బట్టి నీకు వందనాలు, వారి పరిచర్లను బట్టి నీకు వందనాలు ప్రభు. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం విని ప్రభా ప్రతిస్పందిస్తూ అయ్యా నన్ను వాడుకో, నన్ను రక్షించో, అయ్యా నీకోసం బ్రతుకుతా, విలువైన పాత్రగా ఉంటానని, అయ్యా నిన్ను కలిగి ఈ జీవితాన్ని నీకు సమర్పించుకొని ప్రభా నువ్వు అద్భుతంగా నా నీకు వందనాలు ప్రభా. నాయన నాయకుడు గుండి ఇంటిగా నేను ఉండాలని ఆశపడుతూ చేతులెత్తిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామములో బిడ్డలందరినీ అభిషేకించి ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో నీ కృప దిగవచ్చునుగాక, స్వస్థత దిగవచ్చునుగాక, ఆరోగ్యము దిగవచ్చునుగాక, ఐశ్వర్యము దిగవచ్చునుగాక, నెమ్మది దిగవచ్చునుగాక. ప్రతి చేతబడుదల చల్లంగతనములు యేసు నామములో లయమైపోవునుగాక. దురాత్మ శక్తులు, చికనంత కార్శక్తులు పరిశుద్ధ అగ్నిలో కాలిపోవునుగాక. ఇప్పుడే విడుదల కలుగునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఎగ్జామ్స్ రాయిపోతున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప విజయాలు చూచుదురుగాక, ఆ గొప్ప విజయాలు చూచుదురుగాక. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో గొప్ప ఉద్యోగాలు దేవుడు ఇచ్చునుగాక. వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు ఆశీర్వాదకరంగా మారునుగాక. ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన ర్యాంకర్స్గా దేవుడు నిలబెట్టునుగాక. ఈ పరిచర్లో బహుబలంగా వాడబడతారని ఆశపడిన ప్రతి ఒక్కరిని మీరు బహుబలంగా వాడుకోండి. అయ్యా రక్షించబడాలని చేతులు ఎత్తారు కొంతమంది యవనస్తులు, కొంతమంది సహోదరులు, వారందరినీ మీరు దీవించండి. వారు నీకు మహిమార్థమై అయ్యా రక్షించబడి జీవించే కృపా భాగ్యం దయచండి. విన్న వాక్యాన్ని బిడ్డ జీవితంలో 30 ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.